సిద్దిపేట జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతుంది. 11 నెలలుగా వేతనాలు అందక పెరుగుతున్న నిత్యావసర ధరల మధ్య అప్పులు చేసి వంటలు వండాల్సిన పరిస్థితి నెలకొంది. కోట్లలో బిల్లులు పెండింగ్లో ఉండగా 852 పాఠశాలలో 80,000 మంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న 2,000 మంది కార్మికుల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. సారు, మా బిల్లులు ఇవ్వండి, మా కుటుంబాలు గడవటం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల గోసపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. సారు, మాకు బిల్లులు కావాలి. ఇక అప్పులు తెచ్చే పరిస్థితి లేదు. వంటలు వండలేకపోతున్నాం. ఇది సిద్దిపేట జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేదన. 11 నెలలుగా వేతనాలు, వంట ఖర్చుల బిల్లులు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 852 పాఠశాలల్లో సుమారు 80,000 మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఈ కార్మికులే ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో మగ్గుతున్నారు. అధికారంలోకి రాగానే గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పెంపు సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు అందుతున్న 2,000 రూపాయల వేతనాలే 11 నెలలుగా పెండింగ్ లో ఉండటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నెలలోని సుమారు 3.50 కోట్ల రూపాయల బిల్లులు నిలిచిపోవటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కోడిగుడ్డుకు ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తుంటే మార్కెట్ లో మాత్రం 6 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఆ అదనపు భారాన్ని కూడా తామే భరిస్తున్నామని కార్మికులు వాపోతున్నారు. బిల్లులు ఇవ్వకపోయినా అధికారులు మాత్రం పాఠశాలను తనిఖీ చేస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని ఒత్తిడి తెస్తున్నారు. డబ్బులు లేకుండా నాణ్యత ఎలా సాధ్యమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాకు బియ్యము మంచిగా వస్తలేవు, అన్ని తుట్టెలు వస్తున్నాయి. మాకు చేద్దామంటే మాకు బిల్లులు చక్కగా వస్తలేవు. 4-5 నెలలకు ఒకసారి బిల్లులు వస్తున్నాయి. మొన్న 3 నెలలు 4 నెలలే పడ్డాయి. ఎగ్గుల బిల్లులు వాళ్ళే, జీతాలు మళ్ళీ వాళ్ళేవు, అవన్నీ పెండింగే ఉన్నాయి. అప్పులు చేసుకుంటే అయినా పెట్టుతున్నాము కానీ మాకు బిల్లులు చక్కగా వస్తలేవు. బియ్యం కూడా మంచిగా పంపేయాలి, మాకు బియ్యం కూడా మంచిగా వస్తలేవు. జీతాలు రాక 2 నెలల జీతాలు రాలేవు. ఎగ్గుల బిల్లులు 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. మొన్న పండుగ వెళ్ళాక 5 నెలల బిల్లులు వేసిర్రు, వంట బిల్లే వేసిర్రు, అది కూడా ఎగ్గుల బిల్లులు వేయనే లేరు. మా జీతం 2 నెలలే రాలేవు. ఎప్పుడు మాకు బిల్లులు చక్కగా వస్తలేవు. వంట చేసుడు ఇబ్బంది అవుతుంది. తప్పుకుందామంటే ఇంట్లోకి వాళ్ళు వస్తలేరు. ఏదో పెరుగుతాయి ఇంత చేస్తామని చూస్తే ఏది పెరుగుతలేవు, చేస్తలేవు. ఇబ్బంది కొద్దీ చేసుడు అవుతుంది. అప్పులు తీసుకొచ్చుకుంటే పెట్టుడు అవుతుంది, చేసుడు అవుతుంది. పిల్లలు 110 మంది ఉన్నారు. 3 సార్లు ఎగ్గులు పెడుతున్నాం. అప్పులు చేసుకుంటేనే ఎగ్గులు తీసుకొస్తున్నాం, పెడుతున్నాం. మాకు జీతాలు ఇంత పెంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మాకు పెంచాలని ఆశ కొద్దీ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ మాకు జీతాలు పెంచుతలేరు. 3,000 జీతాలు ఇస్తే మేము ఎట్లా అవుతాము? వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు వేయేస్తారు, వాళ్ళు 2,000 వేస్తారు. మళ్ళీ అవి కూడా చక్కగా ఒకసారి వస్తలేవు మాకు. సంవత్సరం దాటినా వేతనాలు లేవు. అప్పులు చేసి వంటలు వండాల్సిన దుస్థితి. హామీలు నెరవేర్చని పరిస్థితి. మధ్యాహ్న భోజన కార్మికుల గోసకు ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని కోరుతున్నారు. ప్రైమరీ స్కూల్లో చేస్తున్నా. పోయిన సంవత్సరం పాత వాళ్ళు పెట్టుబడి పెట్టలేకనే జీతాలు రాకనే వాళ్ళు మానేసిర్రు. అన్నీ అక్కడ చేస్తున్నా కాబట్టి ఇక్కడ వీళ్ళు సార్ వాళ్ళు చేయమంటే చేసిన. కానీ మాకు మొన్న 6 నెలల దాకా జీతం రాలేదు, బిల్లులు రాలేదు, ఏది రాలేదు. నేను లోన్ తీసుకున్నా, బయట అప్పులు తీసుకున్నా, ఎంత తీసుకున్నా కానీ మా ఇంట్లో కూడా కొంచెం ఒప్పుకోవాలి కదా. నేను ఇంతగానో అప్పులు చేసుకుంటూ పెట్టినా కానీ ఏం చేసినా నా పిల్లల కోసమే చేస్తున్నా నేను కూడా. ఎందుకంటే స్కీమ్ కూడా పిల్లల కోసమే ఉన్నది. పిల్లల కోసం బయట ఏదేదో చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్ అని అదే పెడుతున్నారు. పిల్లల కోసం మేము పిల్లల కోసమే వండుతున్నాం. అట్లాంటప్పుడు జీతం ఇవ్వాలి.